ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు జిఎస్టీ ఆడిటర్ పూర్ణచంద్రరావు గారు విజయవాడ నుంచి. పూర్ణచంద్రరావు గారు నమస్తే సార్. పూర్ణచంద్రరావు గారు, ప్రధానంగా ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? ప్రధానంగా ఈ వ్యాపార వర్గాలకి ఎంతవరకు ఇంపాక్ట్? ఎందుకంటే వ్యాపారాలు బాగా పడిపోయన్న భావన ఎక్కువ మందిలో ఉంది, మార్కెట్ పడిపోయింది, వినిమయ శక్తి పడిపోయిందని. యాక్చువల్లీ ఏంటంటే ఇది స్వాగతించాల్సిన విషయమే. ఎందుకు అంటే ఇందాక సార్ చెప్పినట్టుగా వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేది 2017లో జీఎస్టీ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో మనం వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే దాని విధానంతో గవర్నమెంట్ ముందుకు వచ్చి జీఎస్టీ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ ఒకేసారి మార్పు చేసినప్పుడు కొన్ని విధి విధానాలు యాక్సెప్ట్ చేయడంలో తీసుకోవడంలో గవర్నమెంట్ కొన్ని హర్డిల్స్ ఫేస్ చేస్తుందండి. హర్డిల్స్ ఫేస్ చేయడంలో రకరకాల స్లాబ్లు రకరకాల రేట్లతోటి రాబోతు వచ్చింది. కానీ దీన్ని సింప్లిఫై చేసే విధానంలో మేము ఆడిటర్స్ ప్రాక్టీస్ కానివ్వండి, చార్టర్డ్ అకౌంటెంట్స్ లాగా, లేకపోతే ఎస్ఎస్సీస్ ఫేస్ చేసే డిఫికల్టీస్ కానివ్వండి, ఆఫీసర్స్ ఫేస్ చేసే డిఫికల్టీస్ కానివ్వండి, దీని అన్నిటి దృష్ట్యా పెట్టుకొని రేట్స్ సింప్లిఫై చేయడం అనేది జరిగింది. ఇది డెఫినెట్ గా స్వాగతించాల్సిన విషయమే. జీఎస్టీ రేట్స్ పడిపోతాయా, లేకపోతే జీఎస్టీ వసూళ్లు తగ్గుతాయా, లేకపోతే ఓట్ల కోసమో, లేకపోతే వేరే సెక్టర్స్ లో దీనివల్ల ఇంపాక్ట్ కోసమో, లేకపోతే ఇంకేదో పొలిటికల్ మూవ్ దీనికోసం అనేది కాకుండా ముందు ఏంటంటే దీన్ని మనం చూడాల్సిన విధానం ఏంటంటే ఒక నిరుపేద కుటుంబీకులు కానీ లేకపోతే సామాన్య వ్యక్తులకు కానీ నిత్యం అవసరపడే వస్తువుల రేట్లు తగ్గించినందుకు మన గవర్నమెంట్ ని డెఫినెట్ గా ఇది పాజిటివ్ మూవ్ కిందనే తీసుకోవాలి. దీనివల్ల జీఎస్టీ రేట్స్ ఏమైనా పడిపోతాయా అంటే పడవండి. ఎందుకంటే నిరుపేద కుటుంబీకులకు కానీ సామాన్యులకు కానీ ఎప్పుడైతే మనం కొద్దిగా తగ్గించి కొంటామో, అంత ముందు ఒక వస్తువు మనకు 118 రూపాయలు కొనాల్సి వస్తే ఇప్పుడు 105 రూపాయలకే కొంటా అంటే కనుక ఈ మిగిలిపోయిన 13 రూపాయలు కూడా తీసుకువెళ్లి ఏదో ఒక ప్రోడక్ట్ లో మళ్ళీ పెడతారండి, మళ్ళీ కొంటారు. సో ఆటోమేటిక్ గా ఇండైరెక్ట్ గా ఇంకొక ప్రోడక్ట్ కొనటం వల్ల మళ్ళీ అది జీఎస్టీ రూపాన వసూళ్లు వస్తాయి. సో వసూలు అనేది తగ్గదు. మిగిలిన స్టేట్స్ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, మా ఏమైనా తగ్గుతాయా ఏంటి అనేది. సో ఎప్పుడైతే చేంజెస్ తీసుకొచ్చారో కొద్ది ఇనిషియల్ హర్డిల్స్ హికప్స్ అయితే ఉంటుంది. సో దీని విధి విధానాలు పూర్తిగా బయటకు వచ్చాక డెఫినెట్ గా దిస్ విల్ బి పాజిటివ్ మూవ్ అండి. అంటే పూర్ణచంద్రరావు గారు, అదే స్టేట్స్ భయపడాల్సిన పని లేదు అంటున్నారు. ఒకటి, ఇప్పుడు ఇది అమలు తర్వాత స్టేట్స్ పోర్షన్స్కి వచ్చేది ఒక ఎత్తు అయితే, ఆల్రెడీ కేంద్రం కొన్ని ఏరియాస్ పెండింగ్లో ఉంది. అంటే ఈ పాత స్లాబ్స్ మీద వచ్చిన ఏరియాస్ రాష్ట్రాలకు రావాల్సినవి పెండింగ్లో ఉన్నాయనేది రాష్ట్రాల నుంచి ఇష్యూ. ఓకే, ఈ ఇష్యూ కూడా చెప్పారు కదండి, దట్ విల్ బి సార్టెడ్ అవుట్ అనేది మనకి దీన్ని కూడా అడ్రస్ చేస్తా చెప్పారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మనకి నిన్న ఎప్పుడైతే ఇది ఎన్హెచ్ఎస్ జీఎస్టీ కౌన్సిల్ వాళ్ళు పాత ఏరియాస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మేము దానికి తప్పకుండా మేము ఇస్తాము, వాటిని కన్సిడర్ పరిగణలోకి తీసుకుంటాము, వాటిని నెగ్లెక్ట్ చేయము. బట్ గోయింగ్ ఎయిట్ మాత్రం కంట్రీకి దేశానికి లాభపడే విధంగా, సామాన్యులకి లాభపడే విధంగానే ఈ విధానం అనేది తీసుకొచ్చింది. కానీ వేరే ఏ ఎజెండా తోటో లేకపోతే ఏదో కాదు. మున్ముందు ప్లస్ ఏదైతే మనం ముందు 2017లో ఈ జీఎస్టీ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందో దానికి లైన్ అవటం కోసమే, అంటే సింప్లిఫైడ్ ట్యాక్సెస్ రూపంలో రావడం కోసమే దీన్ని తీసుకొచ్చారు అనే దాని కింద చూడాలనేది మనం తీసుకోవచ్చండి. బట్ స్టేట్ ట్యాక్సెస్, స్టేట్ డిపార్ట్మెంట్స్ కి, స్టేట్ గవర్నమెంట్స్ కి ఏదైతే ట్యాక్స్ లోటు ఉందో అది ఖచ్చితంగా కేంద్రం ఇస్తారని చెప్తున్నారు. డెఫినెట్ గా ఇస్తారండి అది. రైట్. చంద్రరావు గారికి ఎలాంటి ఇంపాక్ట్స్ ఉండొచ్చు? ఇందాక నేను చెప్పినట్టండి, ఫస్ట్ స్టెప్ అండి ఇది. డెఫినెట్లీ దెర్ విల్ బి లాట్ ఆఫ్ చేంజెస్. ఇంకా కొద్దిగా మనకి ఇన్పుట్ ట్యాక్స్ విధానం కూడా ఎంతవరకు ఇన్పుట్ ట్యాక్సెస్ వస్తాయి ఏంటి అనేది క్లారిటీగా టోటల్ గా గవర్నమెంట్ రాలేదండి బయటికి. సో అది కూడా బయటికి వచ్చాక మనకి ఏం ఇంపాక్ట్ ఉండబోతుంది అనేది తెలుస్తుంది. బట్ ఏదైనా ఇది ఫస్ట్ స్టెప్ అండి, ఫస్ట్ మూవ్. ఓకే, డెఫినెట్ గా నిన్నటి మీద ఇవాళ ఏంటి అనేది చూసుకుంటే కనుక జీఎస్టీ 1 నుంచి జీఎస్టీ 2.0 డెఫినెట్ గా ఇందాక సడన్ గా చెప్పినట్టుగా సిమెంట్ రేటు మెయిన్ విచ్ ఈజ్ అఫోర్డబుల్ హౌసింగ్ ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే మోర్ అండ్ మోర్ మనీ విల్ బి అవైలబుల్. ఎక్కువ మనీ జనాలకి అవైలబిలిటీలోకి వచ్చేస్తుందండి. ఎప్పుడైతే ఎక్కువ మనీ అవైలబిలిటీలోకి వచ్చేస్తుందో ఆ మనీ మళ్ళీ తిరిగి స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ నిన్నటి మీద ఇవాళ కంపేర్ టు ఓకే పాపరగారు అన్నట్టుగా పొలిటికల్ గా అది ఏదైనా ఏంటి అనేది ఊరికే మధ్యలో అనేది పోకుండా మామూలుగా ఒక చార్ట్ అకౌంటెంట్ యాంగిల్ లో కానీ, లేకపోతే ఎకనామిస్ట్ యాంగిల్ లో కానీ, లేకపోతే సామాన్యుడు యాంగిల్ లో చూస్తే కనుక నాకు నిన్న ఏం ఖర్చు అవుతుంది, ఇవాళ ఏ విధానం తీసుకొచ్చింది గవర్నమెంట్ అనే దాని ఒక విధానంలో కనుక అయితే కనుక ఇది పాజిటివ్ అని చెప్పుకోవచ్చు.